భీమయ్య ఆ రోజు పట్నానికి వెళ్లి తాను తలచిన పనికాస్తా ముగిశాక తిరిగి ఇంటికి వస్తున్నాడు. దారి మధ్యకొచ్చేసరికి బాగా చీకటిపడిపోయింది. ఇంతలో నలుగురు దొంగలు వచ్చి భీమయ్య పై పడ్డారు. వారిలో ఒకరు భీమయ్య చేతిలోని సంచిని లాక్కున్నాడు. మిగిలిన ముగ్గురు దొంగలు దయా దాక్షిణ్యాలు చూపక భీమయ్యను బడితెలతో బాధనారంభించారు. అదే సమయంలో ఓ నూతన వ్యక్తి కర్ర చేత్తో పట్టుకుని వచ్చి భీమయ్యకు అండగా నిలిచాడు. భీమయ్యలో ఉత్సాహం, ఉద్రేకం రెట్టింపయ్యాయి. భీమయ్య ధాటికి దొంగలు ఆగలేకపోయారు. మరుక్షణం అతన దగ్గరి నుంచి తీసుకున్న సంచిని అక్కడే వదిలిపెట్టి పలాయనం చిత్తగించారు దొంగలు. అయ్యా, తమరెవరో సమయానికి దేవుడిలా వచ్చి నన్ను ఆదుకున్నారు. ఇంతరాత్రి వేళ మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? నివాసగ్రామం ఏది? అని అడిగాడు భీమయ్య. బాబూ, నా పేరు కనకయ్య. స్వగ్రామం పోతునూరు. నాకు భార్యాబిడ్డలు ఉన్నా కొన్ని కారణాల వల్ల వారికి దూరంగా ఉంటున్నాను అని చెప్పి కనకయ్య ముందుండి దారితీశాడు. భీమయ్య కనకయ్యను అనుసరించాడు. దారి మధ్యలో కనకయ్య భీమయ్యతో, బాబూ, నీ దగ్గరున్న ఆ సంచిలో ఏముంది? ఆ దొంగలు నీ మీద పడటానికి కారణమేమి? అని ప్రశ్నించాడు. అప్పుడు భీమయ్య, అయ్యా, ఈ సంచిలో నా పొలం మొత్తం అమ్మగా వచ్చి డబ్బు 10,000 రూపాయలున్నాయి. నా మేనత్త కూతురు కళావతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కళావతికి గ్రామీణ జీవితం ఇష్టం లేదు. పట్నంలో ఉండాలని పట్టుపట్టి కూర్చుంది. ఆమె కోర్కెను కాదనలేక నా పేరనున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మివేసి ఆ అమ్మిన డబ్బుతో పట్నంలో ఏదైనా వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నాను. నా భార్యకు నేనంటే ఎంతో ప్రేమ. నా భార్య అందానికి దాసుడైన ఆమె పినతండ్రి అప్పారావు అనే వ్యక్తి వసువులా ప్రవర్తించి ఒంటరిగా ఉన్న ఆమెను బలాత్కరించబోయాడట. ఆ సంగతి నా భార్య నాతో చెప్పింది. దాంతో నాకు కోపమొచ్చి ఆ కిరాతకుడ్ని కత్తితో పొడిచి చంపాను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఇందాక దొంగలు నా దగ్గరున్న డబ్బును కాజేయటానికే నా మీద పడ్డారు అంటూ వివరించాడు. బాబూ, నీ భార్యకు నీ మీద అంత ప్రేమ అభిమానం ఉన్నందుకు చాలా సంతోషించవలసిన విషయమే. కాని భార్యను అన్నివేళలా నమ్మకూడదు. ఓ కంట భార్య నడవడికను గమనించవలసిందే. నేను నా భార్యను నీలాగే విశ్వసించాను. కాని ఆమె నన్ను ప్రేమించక నా డబ్బును ప్రేమించి నన్ను చంపడానికి కూడా నిశ్చయించుకుంది. అందుకనే నేనిప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నాను. మరలా ఈ దారిన వచ్చినప్పుడు మీ ఇంట గడుపుతాను అని చెప్పాడు కనకయ్య. అలాగే, తప్పనిసరిగా రావాలి సుమా. ఆన్ మాటల్లో పడి అప్పుడే మా ఇంటికి వచ్చేశాం. ఈసారి వచ్చినప్పుడు తప్పక మా ఇంటికి రండి అన్నాడు భీమయ్య ఆనందపడుతూ. అలాగే, తప్పక వస్తాను అని చెప్పి కనకయ్య భీమయ్యకు వీడ్కోలు చెప్పి చీకట్లో కలిసిపోయాడు. భీమయ్య ఇంట్లో అడుగుపెడుతుండగానే భార్య కళావతి భీమన్న వద్దకు వచ్చి, వచ్చేశారా? మీ చేతిలో నున్న ఆ డబ్బు ముందిలా నా చేతికివ్వండి అంటూ భీమయ్య చేతిలో ఉన్న సంచిని తీసుకోబోయింది. ఏమిటా కంగారు? ముందు నీక్కావలసింది డబ్బా, నేనా? పొద్దుననగా పోయి అలసిసొలసి ఇంత రాత్రివేళ ఇంటికి చేరిన నా మీద నీకుందే ప్రేమ, అభిమానమీదా? ముందు వేన్నీళ్లు పెట్టు అని చెప్పి భీమయ్య సంచి చేత పట్టుకుని లోనికి వెళ్లాడు. కళావతి మూతి త్రిప్పుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. భీమయ్య స్నానం చేసి తరువాత భోజనం చేసి పడకగదిలోకి వెళ్లి మంచంపై పడుకున్నాడు. అతని ప్రక్కనే వేరొక మంచంపై కళావతి నిద్రపోతూంది. ఊరంతా నిద్రపోతూంది. ఎవరిళ్లలో వారు గాఢనిద్రలో ఉన్నారు. భీమయ్య గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. కళావతి మాత్రం నిద్రపోకుండా దొడ్డి గుమ్మంకేసి చూడసాగింది. ఇంతలో దొడ్డిగుమ్మం దగ్గర ఏదో అలికిడి అయింది. వెంటనే కళావతి మంచంపై నుండి లేచి మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్లి దొడ్డిగుమ్మం తలుపులు తెరిచి వాకిట్లోకి వెళ్ళింది. అక్కడ 4 మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్లతో ఆమె రహస్యంగా ఏదో మాట్లాడింది. అప్పటి వరకు నిద్రపోతున్నట్టు నటించిన భీమయ్య మంచం దిగి నెమ్మదిగా శబ్దం కాకుండా అడుగులో అడుగు వేస్తూ దొడ్డిగుమ్మం వద్దకు వెళ్లాడు. కళావతి 4 మనుషులతో మాట్లాడుకుంటున్న మాటల్ని శ్రద్ధగా వినసాగాడు. కొంతసేపటికి కళావతి వాళ్లతో మాట్లాడి ఇంటిలోనికి రాసాగింది. భీమయ్య ఆమె రావడం చూసి గబగబా మంచం దగ్గరికి వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించిన కళావతి తన చేతిలో ఉన్న కత్తివంక ఓసారి చూసుకుంది. పగలబడి నవ్వుకుని, భీమయ్య, నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నానని ఇంతకాలంగా నమ్మావు. కాని అదంతా ఒట్టి బూటకం. నేను పరాయిమగాళ్లతో తిరుగుతుండటం చూసి నా పినతండ్రి అప్పారావు నాకు బుద్ధి చెప్పబోయాడు.
నా నడవడిక గురించి ముందుగానే నీకు చెప్తాడేమోనని తలచిన నేనే నా పినతండ్రి మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నిన్ను రెచ్చగొట్టి అతన్ని నీ చేత చంపించాను. ఆ తరువాత నీవు పట్నం నుండి డబ్బు తీసుకుని ఇంటికి వస్తుండగా నా మనుషులను నీ మీదికి పంపి డబ్బు తీసుకుని రమ్మన్నాను. కాని నీకు మరో వ్యక్తి అండగా నిలవడంతో నా పథకం తారుమారు అయింది. ఈ రోజు నిన్ను చంపి నీ దగ్గరున్న డబ్బు తీసుకుని ఎలాగైనా పారిపోయి హాయిగా జీవిస్తాను అని తలచుకుని చేతిలో ఉన్న కత్తిని బలంగా భీమయ్య గుండెల్లోకి దింపింది. కాని అతనిలో ఎటువంటి చలనం కలగలేదు. ఆమె ఆశ్చర్యపోయి దుప్పటి తొలగించి చూసింది. మంచంపై భీమయ్య లేదు. తలదిండ్లు వరుసగా పేర్చబడి ఉన్నాయి. ఇంతలో భీమయ్య స్తంభం చాటు నుంచి బయటకు వచ్చి, కళావతి, నీ నిజస్వరూపం బయటపడింది. ఇక నీ ఆటలు సాగనివ్వను. అన్యాయంగా నా చేతుల మీదగా అన్నెం పుణ్యం ఎరుగని ఓ అమాయకుణ్ణి చంపాను. నేను చేసిన పాపానికి నాకు ప్రాయశ్చిత్తం లేదు. నిన్ను చంపి అప్పారావు ఆత్మకు శాంతి చేకూరుస్తాను అంటూ కళావతి మీదికి వడిగా రాసాగాడు. ఇంతలో భీమయ్య, ఆగు, ఆమెను చంపకు, ఆమెను చంపితే నిన్ను పోలీసులు పట్టుకుని ఉరికంబం ఎక్కిస్తారు. అప్పారావు ఆత్మ ఆ కిరాతకురాల్ని చంపినంత మాత్రాన శాంతించదు. ఇలాంటి నీచురాళ్ల నుండి నీలాంటి మంచివాళ్లు బయటపడిన నాడే అప్పారావు ఆత్మ సంతోషిస్తుంది అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసి, కనకయ్యగారు, మీరా అన్నాడు భీమయ్య. భీమయ్య, నేను కనకయ్యను కాను, అప్పారావుని అంటూ మారురూపాన ఉన్న అప్పారావు ఆత్మపూర్వపు అప్పారావు రూపంగా మారి గాలిలో లీనమైంది.